ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, లోయలో పడిపోయిన బస్సు పరిస్థితి అత్యంత దారుణం, భారీగా మృతులు. అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 34 మంది ప్రయాణికులతో వెళుతున్నటువంటి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాద సంఘటన దక్షిణ అమెరికా దేశమైన పెరూలో సంభవించింది. ఆండీస్ పర్వత ప్రాంతంలో గల అయాకుచో డిపార్ట్మెంట్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కొండపై నుంచి కిందకి పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులైతే ఉన్నారని చెప్తున్నారు. సంఘటనా స్థలంలో బస్సు శకలాలు చెల్లాచెదురుగా పడిపోగా సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఆరోగ్య శాఖ బృందాలు అక్కడికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలైతే చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరో 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనివల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. పెరు దేశంలోని ఆండీస్ పర్వత ప్రాంత రహదారులు అత్యంత ప్రమాదకరమైన మలుపులతో ఉంటాయని, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో పాటు రహదారి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.